శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి. తులారాశి వారికి జూన్ మాసంలో 9, 10, 10, 11, 12, 13 తారీఖుల్లో రాబోయేటటువంటి శుభ ఫలితాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మరి తులారాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. తులారాశి జాతకులకు మీ జీవితంలో ఇన్ని రోజులు కూడా మీరు పడినటువంటి కష్టాలకు, అనుభవించినటువంటి కన్నీళ్లకు కాలం చెల్లిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ గ్రహాల కదలికలు పూర్తిగా మారిపోయి మీ జీవితంలో అద్భుతమైనటువంటి స్వర్ణయుగం మొదలయ్యేటటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నాయి. రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేసి మిమ్మల్ని ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టబోతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి శుభవార్తలు మీ దగ్గరకు రాబోతున్నాయి. అంతేకాదు, గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళటం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయిందనేది మీ మనసుకు బాగా తెలుసు. మరి ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు? ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి అడుగు పెడతారా? మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని శాసించేటటువంటి ఇటువంటి మార్పుల గురించి తెలుసుకోవటానికి తులారాశి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఏకాంతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇష్ట దైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ మాటలను వినండి. ఇన్ని రోజులు మీ వెనక జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి అహంకారానికి కాలం పూర్తిగా చెల్లిపోయింది. సాక్షాత్తు దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు తప్పకుండా దుర్గాదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలు చేసుకోవటం వలన మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఒక్కొక్క రోజున, అలాగే కొన్ని నెలలు, అలాగే కొన్ని గ్రహాల ప్రభావం, ఒక్కొక్క రాశిపై ఒక్కొక్క దేవీ దేవతల యొక్క అనుగ్రహం అనేది కనిపిస్తుంది. మరి ఈ 4 రోజుల్లో మీపై దుర్గాదేవి ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీకు సరికొత్త దారిని అమ్మవారు చూపించబోతుంది. అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయేటటువంటి శుభవార్తలు మీరు ఏం వినబోతున్నారు? మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఒక కొత్త వ్యక్తి ఎవరు? మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేటటువంటి భగవంతుని యొక్క కృప, అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. సాధారణంగా ఒక్క క్షణం కూడా మీరు ఏ నిమిషం వృధా చేసుకోకుండా చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం అనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయేటటువంటి కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలను కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకువస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన సంతోషాలన్నీ ఒక్కసారిగా మీ వైపు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించడం మీ చేతిలో ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్ళిపోయే విధంగా చేయకండి. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోలోపల మాత్రం కృంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింత బాధ పెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మినా ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్ళు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళటం వలన మీ జీవితంలో ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులో, లేదా మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో, లేదా మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతో నటిస్తూ, మీ మేలు కోరుకునే వారిలాగా మాట్లాడుతూ, మీ ఎదుటి ఎంతో పొగుడుతూ, లోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయపడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవడానికి మీ వెనుక ఇతరులతో మీ గురించి మాట్లాడుతున్నారు. మీ ఆలోచనలను దొంగలించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను
మీ భవిష్యత్ ప్రణాళికలను ఎవరితో కూడా పంచుకోకండి. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకోండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా దుర్గమ్మ తల్లి మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మీకు అంటే మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా అదృష్టం అనేది అంటే విజయం అనేది ఒక్కసారిగా తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. మరి ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోకి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుండి తప్పకుండా మొదట మీ మనసు ప్రశాంతంగా మారటం మీరే చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం ప్రారంభమవుతాయి. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకవైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందై ఉండవచ్చు. ఎప్పటి నుండో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందడం, పాత పనుల వలన ఊహించిన లాభాలు రావటం లేదా మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే అవకాశం మొదటి చూపులో కొంచెం మీకు చిన్నదిగా తక్కువగా అనిపించినా దానిని మీరు విడిచిపెట్టకండి. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించిన ఎలాంటి కాగితాలైనా సరే, సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం లేదా నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయకండి. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త గురించి చెప్పుకుంటే, మొదటి దానికంటే కూడా కొంచెం మీకు ఆనందాన్ని ఇచ్చే శుభవార్త. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన అయితే మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, విసిగిపోయి ఉన్నారో వారి వైపు నుండి మీకు ఊరట లభించేటటువంటి శుభవార్త మీకు అందుతుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువవటం ఇటువంటివి తరచూ జరుగుతూ వస్తున్నాయి. దానికి కారణం కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీపై ఉన్నటువంటి మీ కుటుంబంపై ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం. కానీ ఇకపై ఆ ప్రభావం పూర్తిగా తొలగుతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాలలో మధురమైనటువంటి అనుభూతులు తిరిగి మరలా ప్రారంభమవుతాయి. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కృంగిపోతూ ఉంటారు. పైకి మీ మేలు కోరిన వాళ్ళలాగా నటిస్తూ మీ వెనుక మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడి ఉన్నాడని ఒక్కసారైనా మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతునితో పంచుకోండి, పర్వాలేదు. ఈ రోజుల్లో మనుషులను పంచుకోవటం, మనుషులతో చెప్పుకోవటం, వారి ద్వారా మరలా తిరిగి మీరే వెన్నుపోటుకు గురవ్వటం ఇదంతా కూడా మీకు అనవసరం. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితోనో చెప్పాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి ఇష్టదైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ కూడా జరగదు. అయితే రాబోయేటటువంటి మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరీర్కి సంబంధించిందే ఉండవచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్లబెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుండో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటంలో నిరాశ ఎదురవటం ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటు ఇవ్వకండి. ఏ పనైతే మీరు తర్వాత చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు.
ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదా సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారుతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకు వచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త, మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించి అయితే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఏకాంతంగా భగవంతుని వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో దానికి సంబంధించి భగవంతుడు ఆలంకించినటువంటి గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి 4 రోజుల్లో దానికి సంబంధించినటువంటి ఒక సంకేతం కూడా మీ ముందుకు వస్తుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనో రావాలని లేదు. ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అంటే అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించడం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకు రావటం, ఇలా జరగవచ్చు. కానీ ఇవేమీ ఊరికే జరగవు. దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంటుంది. అసలు చెప్పాలంటే మీ అసలు శిష్యులైనటువంటి విషయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకే ఆ భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను అస్సలు తొక్కేయకండి. ఏదైనా పని చేయాలని మీ మనసుకు బలంగా అనిపిస్తే వాయిదా వేయకండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడూ ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మీ చెంతకు చేరుతుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు కనిపిస్తుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉందని మీకు భగవంతుడు తెలియపరుస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తున్నారని చెప్పి మాత్రం అనుకోకండి. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి కోసం స్థానం ఉందో లేదో చూసి వెళ్ళడానికి వస్తుంటారు. అందుకే ఈసారి మీ ఆత్మగౌరవానికి మొదట ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మర్చిపోకండి. ఇప్పుడు చెప్పాలంటే మీరు ఎంతో ఓపికగా వినవలసినటువంటి కొన్ని రహస్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. చెప్పాలంటే ఇకపై మీరు ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకు వస్తుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే పదే మీ మనసులో వినిపిస్తూ ఉంటే గనక దానిని తక్కువగా అంచనా వేయకండి. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదైనా ఒక నిగూఢ సందేశం. అలాగే రాబోతున్న రోజుల్లో తరచూ మీకు ఎరుపు రంగు కనిపించినా లేదా కుంకుమ కనిపిస్తున్నా, గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తూ ఉన్నా, తదేకంగా ఎర్రబొట్టుతో ఒక పెద్ద ముత్తైదు మీకు తారసపడుతూ ఉన్నా, అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా ఒక సంకేతంగా భావించండి. మీరు ఇన్నాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు భగవంతుడికి చేరాయని చెప్పడానికి ఇవి కొన్ని నిదర్శనాలు. అయితే మీరు పూజ చేసుకున్నటప్పుడు మీ మనసుకు ఎనలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టమే. ఇంకా చెప్పాలంటే మీ ఒళ్ళు గగ్గుర్లు పొడిచే మరొక విషయం ఏంటంటే, చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరెళ్ళబెడతారు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా ఊహించుకోలేరు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందని చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రులు ఆలస్యంగా నిద్రపోవటం లేదా అర్ధరాత్రి అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మెలుకోవడం, ఇటువంటివన్నీ కూడా మీలో ఉన్న శక్తులు మీ చుట్టూ ఉన్న శక్తులు మారుతున్నాయని మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో శాంతి కోసం ఈ 4 రోజుల్లో ముఖ్యంగా ఉదయం సాయంత్రం దీపారాధన, తులసి మొక్క దగ్గర దీపారాధన చేసుకోండి. పెద్దల ఆశీర్వచనాలు మీకు చాలా చాలా ముఖ్యమని మాత్రం తెలుసుకోండి. తులారాశి వారు ఈ 4 రోజుల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఆరాధన, ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఇటువంటివి చేసుకుంటే మీ జీవితంలో ప్రతికూలమైనటువంటి శక్తుల నుండి, అలాగే మీరు పొందేటటువంటి అదృష్టం నుండి దూరం అవ్వకుండా భగవంతుడే మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతాడు. అయితే మీరు తప్పకుండా ఈ 4 రోజుల్లో దుర్గాదేవి నామంతో పాటుగా
ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ నామాన్ని తప్పకుండా పఠించండి. ఈ నామాన్ని తప్పకుండా స్మరిస్తూ ఉండండి. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం చేయటం మీకు తులారాశి వారికి ఇంకా శుభప్రదంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదూ. తులారాశి వారు తప్పకుండా ఈ వివరణ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.